హాయ్ అండి. వెజ్ మంచూరియా ఈజీగా సింపుల్‌గా బండి మీద చేసినట్టు ఎలా చేయాలో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నానండి. దీనికి మనకి 2 ఒక కప్పున్నర క్యాబేజ్ తురిమికి అరకప్పు క్యారెట్ తురుము అది వేసుకోవాలండి. వేసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, అంటే కొంచెం ఉప్పు, కారం వేసుకొని మెత్తగా పిసకాలండి. దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు మెత్తగా అట్లా పిసుక్కుంటూ ఉండాలండి. తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా అంటే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని గట్టిగా ముద్దలాగా చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ముద్దలాగా చేసుకొని తర్వాత దాన్ని చిన్న చిన్న మంచూరియా ఉండలాగా చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు చూపిస్తాను కండి, ముద్దలాగా చేసుకున్నాం కదండి, దీన్ని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలండి. ఉండలాగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఉండలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు అనేది రెడ్ కలర్లో వచ్చేంతకు ఫ్రై చేసుకోవాలండి. రెడ్ కలర్ ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేస్తేనే మనకి ఫ్రై అనేది తొందరగా అవుతుందండి. అంటే లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉండి పైన ఏమో రెడ్గా వచ్చేస్తాయండి, ఏగిపోయినట్టు అయిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా లోపల బయట మొత్తం అంతా ఉడికి ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ఆనియన్, ఒక మీడియం, ఇప్పుడు నేను తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకుని ఇప్పుడు ఇంకో బాణీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ మొత్తం వేసి దీంట్లో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యాప్సికమ్ పాడైపోయిందని చెప్పేసి వేయలేదు. క్యాప్సికమ్ వేసుకొని మొత్తం అట్లా కొంచెం ఫ్రైలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి. అప్పుడు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం అవి మెత్తబడి సాసులన్నీ వాటికి పడతాయండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఉప్పు కారం కూడా వేసాను నేను. ఫస్ట్ వేసుకున్న ఉప్పు కారం బౌల్స్లో కదా, వీటికి పైన కూడా వస్తుందని చేసి ఉప్పు కారం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా ఇచ్చిన తర్వాత సాస్లు అన్నీ యాడ్ చేసుకున్నాను. రెడ్ చిల్లీ సాస్ అండ్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ అండ్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అనేది యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ని కొంచెం నీళ్ళలో వేసుకుని అట్లా ఉండలేకుండా కలుపుకొని ఇట్లు కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ స్టవ్ పైన అట్లా ఉంచి తిప్పి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర దానిపైన చల్లుకొని తింటే మనకి వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఒకసారి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. ఇది మనము ఇట్లా ఇనుప ముక్కల్లో చేసుకుంటే మనకి బయట బళ్ళ మీద ఉన్న స్టైల్ టేస్ట్ అనేది వస్తుందండి. ఇట్లాంటి ఎన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఎన్నో వంటకాలు అనేది మీకు పరిచయం చేస్తాను. మన వీడియోలో ఎక్కువ మన ఛానల్ ఎక్కువ నాన్ వెజ్లో ఉంటాయండి. వీలైతే సబ్స్క్రైబ్ కుదిరితే ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదండి.